ఖమ్మం నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్-డి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ మాట్లాడుతూ కొనిజర్ల మండలం గోపారం గ్రామానికి చెందిన గుర్రం రామకృష్ణ యొక్క తల్లి గుర్రం చందమ్మ, భర్త గుర్రం సత్యం మొత్తం భూమి 3 ఎకరాల 20 కుంటలు, సర్వే నెంబర్ 60/2, దీనిలో 1 ఎకరము 20 కుంటలు చిన్న కుమారుని పేరు వెంకటేశ్వర్లపై రిజిస్టర్ అయినది అని, మిగిలిన 2 ఎకరాల భూమిని గుర్రం రామకృష్ణ తల్లి గుర్రం చందమ్మ మతి స్థిమితం లేకుండా ఉన్నప్పుడు ఆ 2 ఎకరాల భూమిని కుమారుల సంతకం లేకుండా తన చెల్లెలు తుమ్మలపల్లి సావిత్రి అక్రమ మార్గాన ఫోర్జరీ సంతకం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నది అని అన్నారు. నా పేరు నరాల సత్యనారాయణ, న్యూ టీఆర్ఎస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్. గోపవరం గ్రామానికి చెందినటువంటి గుర్రం రామకృష్ణ గారి యొక్క భూమిని అతని యొక్క సోదరిమణి అయిన తుమ్మలపల్లి సావిత్రి మధ్యస్థిమితం లేని తన తల్లిని తన ఇంటి వద్దకు తీసుకొని వెళ్ళి 3 ఎకరాల 20 కుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నది. మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఎంఆర్ఓ ఆఫీసుల్లో మధ్యవర్తుల చేతివాటం చేత ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే అన్నదమ్ముల యొక్క అందరి సంతకాలు ఉండాలి. అన్నదమ్ముల యొక్క అందరి సంతకాలు లేకుండా కేవలం మధ్యస్థిమితం లేని తల్లి సంతకంతో ఎంఆర్ఓ కొనిజర్ల ఎంఆర్ఓ ఆఫీసులో డబ్బులు ఇచ్చి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు? ఇది తప్పు కాదా? చట్టరీత్యా నేరం కాదా? క్రిమినల్ చర్య కాదా? అందుకే న్యాయం చేయాలని కోరుతున్నాం. గుర్రం రామకృష్ణ గారి భూమి ఏదైతే ఉన్నదో దాన్ని తిరిగి అతని సోదరిమనైన తుమ్మలపల్లి సావిత్రి కొంతమంది దుర్మార్గులకు చేత డబ్బులు చేతుల మార్పిడి చేసి ఈ రోజున ఈ 3 ఎకరాల 20 కుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అంటే సోదరుల యొక్క సంతకం లేకుండా మధ్యస్థిమితం లేని తల్లి చేత నువ్వు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటావు? ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే అన్నదమ్ముల యొక్క అందరి సంతకాలు ఉండాలి. మరి వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు? అనుభవదారులలో తన 4 కుమారులే దీనికి అనుభవదారులని చెప్పారు. దాని ప్రకారం పోవాలి. కానీ ఎంఆర్ఓ ఆఫీసులో డబ్బులు ఇచ్చి దర్జీరాజ్ అనే ఒక మధ్యవర్తి చేత కొన్ని డబ్బులు చేతులు మార్పిడి చేసి అన్నదమ్ముల సంతకం లేకుండా నువ్వు భూమిని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు? ఇది క్రిమినల్ చర్య కాదా? ఇది చట్టరీత్యా నేరం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒకరికి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు ఉంది. దీనికోసం ముఖ్యమంత్రిని, రెవెన్యూ మినిస్టర్ని మన పార్టీ ప్రతినిధులు హైదరాబాద్లో అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. మేము త్వరలో కలిసి ఇటువంటి అన్యాయాలు ఎంఆర్ఓ ఆఫీసులు అనేకం జరుగుతున్నాయి. అంటే మనం ఒక 5 అన్నదమ్ములు ఉన్నాం అంటే ఒకరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు? మిగతా సోదరుల యొక్క సంతకాలు లేకుండా ఇది అన్యాయమా కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వమే తిరిగి ఆ గుర్రం రామకృష్ణ గారి భూమిని గుర్రం రామకృష్ణ గారికి తిరిగి ఇప్పించేదాకా మా పోరాటం ఆగదని, అవసరమైతే ప్రభుత్వం తప్పనిసరిగా న్యాయం చేస్తుంది. ప్రభుత్వం న్యాయం చేయనప్పుడు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు కూడా వెనకాడబోమని హెచ్చరిస్తూ ఉన్నాం. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు రాయల్ సంధ్య. మా అమ్మ రాయల్ సంధ్య నా పేరు. గుర్రా రామకృష్ణ అనే మా తండ్రి, మా మేనత్త మా నాన్నమ్మ ఆస్తి దౌర్జంగా రాంచుకుందండి. 3 ఎకరాల 25 కుంటలు రాంచుకుంది. దానికోసం మేము పోరాటం చేస్తున్నాం. దాన్ని మేము ఖండిస్తున్నామండి. మాకు న్యాయం చేయాలి, వీడియో ద్వారాగా చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మాకు అన్యాయం జరిగింది కాబట్టి దీన్ని మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం. దీన్ని మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. తుమ్మలపల్లి సావిత్రి గారు తన పేరు మీద రాంచుకుందండి మా మేనత్త. మా నాన్నని ఇట్లా అన్యాయం చేసినందుకు ఇట్లా ఖండిస్తున్నాం అండి. మేము మా 3 అండి కూతుళ్ళు. ఇది కరెక్ట్ కాదు తను చేయటం అనేది. వాళ్ళ అన్నకి రాసి ఇవ్వాలని మనసు అని మేము అందరం కలిసి ఖండిస్తున్నామండి. వీడియో తరపున ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇంకేమని చెప్పాలి?